నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహదపడతాయి విద్యా సంస్థలు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులు ప్రోటోకాల్ పాటించడం నేర్చుకోవాలన్న మెదక్ ఎంపీ దిశ కమిటీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన రఘునందన్ రావు వరంగల్లో తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమన్న దేవాదాయ శాఖ మంత్రి కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తుందన్న కొండా సురేఖ నాడు పల్లె ప్రగతితో దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ముఖారాఖే గ్రామము నేడు ఉపాధి కోసం కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహదపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ గాంధీనగర్లో అండర్-14 క్రికెట్ టోర్నమెంటును కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రంగా ఉందన్నారు విద్యాసంస్థలు కూడా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువుపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నాయని తెలిపారు జీహెచ్ఎంసీతో పాటు కొన్ని కాలనీ సంఘాలు ప్లే గ్రౌండ్లను పార్కులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని పార్కుల అవసరం ఉన్నప్పటికీ పిల్లలకు ఆటల కోసం ఓపెన్ గ్రౌండ్లు అవసరమన్న ఆయన ఇవి వారి భవిష్యత్తుకు ఎంతో అవసరం అన్నారు ప్రభుత్వ స్థలాలను అమ్మకుండా వాటిని ఓపెన్ గ్రౌండ్స్గా ప్లే ఏరియాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి వర్షాకాలం అడ్వాన్స్గా చాలా ముందుగా వచ్చింది జనరల్గా వేసవి టైంలో విద్యా సంస్థలకు సెలవుల సందర్భంగా మనము ఈ యొక్క స్పోర్ట్స్ ఆటల పోటీలకు సంబంధించిన క్యాంప్స్ పెట్టడం వాళ్ళకు శిక్షణ ఇవ్వడము ఈ విధంగా ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్ నిర్వహించడం అనేటువంటిది సహజము ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే విద్యార్థులు చదువు తప్ప ఆడుకోవడానికి సమయమే ఉండదు చాలా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ఇతర ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ 90% వారు ఉన్నటువంటి విద్యార్థుల సమయాన్ని చదువునే ఎక్కువ దృష్టి పెట్టే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు ఆ కారణంగా చిన్నారులకు ఆటలు ఆడడం కానీ ఇతర మానసిక వికాసానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ చేసే పరిస్థితి ఉండదు వాళ్ళు ఒకవేళ ఆడుకుందామన్నా కూడా దురదృష్టం హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్స్ కూడా లేవు చాలా తక్కువ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి దీని కారణంగా కూడా విద్యార్థులు విద్యా సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ ఇది కూడా లేవు దాని కారణంగా విద్యార్థులు కూడా చాలా మంది ఆడుకోవడానికి కూడా అవకాశం లేని కారణంగా వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉంటారు అలాంటి వారికి కనీసము ఈ వేసవిలోనైనా ఈ యొక్క స్పోర్ట్స్ కాంపిటీషన్ లేకపోతే క్యాంప్స్ నిర్వహించడం అనేటువంటిది చాలా అవసరం కాబట్టి అందరం కూడా కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు అనధికారులు ఈ వేసవి సమయంలో ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కానీ లేకపోతే క్యాంప్స్ కానీ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన బస్తీ అసోసియేషన్స్ కాలనీ అసోసియేషన్స్ కూడా లిబరల్ గా ఆలోచన చేసి వాళ్ళకి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అది ఏ రకమైనటువంటి క్యాంపెయిన్ చాలా మంది ఒక బాలు ఇంటి మీదకి వస్తే పిల్లలను కొట్టడము తిట్టడము బెదిరించడం జరుగుతుంది అది కూడా మన పిల్లలే వాళ్ళు మన దగ్గర ఆడుకోకపోతే మన కాలనీలో ఆడుకోకపోతే ఎక్కడ ఆడుకుంటారు కాబట్టి సౌండ్ వస్తుందనో డస్ట్ వస్తుందనో వాళ్ళు వచ్చి మా ఇంటి మీద వండదనో అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు అది మరి మంచిది కాదు రానున్న రోజుల్లో ఈ క్రీడలు మరింతగా ప్రోత్సహించాలి
దిశ కమిటీ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నిధుల నుంచి పనులు మంజూరు చేస్తే తనకే తెలియకుండా ఎలా ప్రారంభిస్తారని అసహనం ప్రకటించారు. పనులు మావి, డబ్బులు మావి, కానీ ప్రారంభాలకు మేం వద్దా అంటూ ఫైర్ అయ్యారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. తెలియకుండా పనులు చేస్తే దిశ మీటింగ్ ఎందుకు, అధికారులు ఎందుకు అంటూ మండిపడ్డారు. మీరే కంప్యూటర్తో పని చేసుకోండి, మాతో పని ఎందుకు, ఎంపీగా నేనెందుకు అంటూ ప్రశ్నించారు. నేను చెప్పేది మంచిగా లేవుండే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ కాలేదా వర్క్ కంప్లీట్ అయింది అంటే చెప్తారు వర్క్ Construction of pilot block at Raitu Vedika, sir. ఎక్కడ అది Chittapur, Dubai. ఏ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది సార్ పంచాయతీ సార్. యంత్రాలు కానీ ఎంత అయితే కానీ పని అయిపోయిందా, వర్క్ ఓపెన్ అయిందా, జనానికి అందుబాటులోకి వచ్చిందా? పని అయిపోయింది. మాకు చెప్పిరా పని అయిపోయింది? మొదలు పెట్టే వాళ్ళంటే చెప్పిరా? 2 lakhs ఆల్రెడీ సార్ పెండింగ్ ఉంది, కంప్లీట్ చేయాలని ఎవరో వస్తారు, మేము అప్లోడ్ చేస్తాము. పని కంప్లీట్ అయింది ఏంటంటే మాట వరుసగానే చెప్పాలి కదా. ఇక్కడ నుంచి ఏదైనా మీ నోటీసులో తీసుకోవాలి. అంటే పైసలు మేము ఇవ్వాలి, పనులు మీరు చేసుకుంటారు, ఊర్లో ఉన్న సర్పంచ్ మీరు ఇద్దరు కొబ్బరికాయలు కొట్టేసుకుంటారు. పని అయిపోయిందంటే ఎంపీలో పని అయిపోయింది. మరి మీటింగ్ ఎందుకు ఇంతమంది నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపెట్టాడు ఎందుకు? మొత్తం కంప్యూటర్లో అప్లోడ్ చేస్తాం, కంప్యూటర్లో శిలాపలకాలు చేసేయారు మీరే. అన్యాయం కదా అట్లా చేస్తే. 44 వర్క్లు ఇచ్చినాం మీ జిల్లాకి, ఒక్క వర్క్ కూడా ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఏం చేస్తారు ఏం చెప్పకపోతే ఎట్లా? అన్ని టెండర్ స్టేజ్ కమిషనర్ సిద్దిపేట మున్సిపాలిటీ ఏం వర్క్ ఇచ్చినాం సార్ మీకు? అన్న నువ్వు లోక్సభ పెండింగ్ పనులు ఎంత తీసుకురా? ఓకే సార్. కమిషనర్ ఫోన్లో వర్క్ లేదా పెండింగ్ వచ్చింది, తెలుగు పేపర్లో వచ్చినట్టు నా ఫోన్ ఉంటుంది, అది చూసి ఒకసారి సంఘాలు అన్ని తీసేసి రోడ్డు పెట్టాలి, రోడ్డు బాగా కనబడుతుంది, ఒక షెడ్ కూడా కనబడతలేదు. ఎవరికైనా పొరపాటు ఏమైనా పడిపోతే కూర్చోవడానికి ఒక 10 నిమిషాలు సేద తీయడానికి ఒక షెడ్ కనబడతలేదు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే June 15 కల్లా గుంతలు పెడితే June 15 అంటే ఒక డేట్ పెట్టండి సార్. హరితహారము, చెట్లు నాటుడు ఏదో కార్యక్రమం పెట్టి నేషనల్ హైవేస్ దగ్గర మీకు ఎట్లా ఉంటుంది కదా, గ్రీన్ ఫండ్ అనేది ఉంటుంది కదా సార్. సార్ మాకు తక్కువ ఉంది సార్, మాకు తక్కువ ఉంది ఫండ్ తక్కువ ఉంది. అవును సార్. కాంట్రాక్టర్ పోర్షన్ ఏముంది కదా, మీరు రోడ్ వేసినప్పుడు చెట్లు తీసిరు కదా, కొత్త చెట్లు ఎవరు పెట్టారు? దానికి డబ్బులు కట్టాం ఫారెస్ట్ వాళ్ళకి. డిఎఫ్ఓ గారు, డిఎఫ్ఓ సిద్దిపేట గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సిద్దిపేట గారు. సో మీరు ఎన్ని డబ్బులు కట్టిన అనేది మీరు వచ్చి కలెక్టర్ గారిని కలుగుతుంది. కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారిని మిమ్మల్ని కాంట్రాక్టర్ ముగ్గురిని పిలుస్తారు. సో మీరు వేరే కలెక్టర్ గారిని చెప్పేస్తారు, అది శేఖర్ గారికి ఎవరికి వస్తుంది, కోతరెడ్డిపేట నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఆ పక్కన కలెక్టర్ గారితో మీరు మాట్లాడి మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి దాకా నేషనల్ ఏర్పడి ఒక 2 వరుసల 3 వరుసల డ్రైన్ కట్టేసి ఇస్తాం. డ్రైన్ తర్వాత కూడా ల్యాండ్, ఆ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేస్తే June 15 కట్ ఆఫ్ తేదీ పెట్టి అవసరం అనుకుంటే ఎక్కడ ఏ ఊర్లో స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్ పిల్లల్ని ఒక్కొక్కరికి కట్టేసి మెదక్ దగ్గర నుంచి ఎల్కతుర్తి దాకా 2 వరుసలు చెట్టు పెడితే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది, మొక్కలు నాటే కార్యక్రమం అవుతుంది, ప్రొటెక్షన్ కార్యక్రమం. తన వ్యాఖ్యలపై కట్టుబడి ఉంటానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. నేను వరంగల్లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. నేను చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసన్నారు మంత్రి కొండా సురేఖ. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని, నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్పును కావాలని ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారన్న ఆమె పనిచేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా వాళ్ళు ఎట్లా ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముక్క ఇక్కడో ముక్క తీసి అక్కబెట్టి మార్పింగ్ చేసి దాన్ని వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ని దయచేసి
వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా డబ్బులు వాళ్ళ నుంచి ఆశించకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీల విషయంలో కానీ, ఫ్రీ బస్సు విషయంలో కానీ, ఉచిత కరెంటు విషయంలో కానీ, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, అదేవిధంగా మరి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకున్న ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇటువంటివి మీరు ఒకసారి పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇవ్వాలి అని ఎక్కడా కూడా మేము మాట్లాడలేదు, ఎక్కడ కూడా పార్షాలిటీ చూపించలేదు. అందరికీ కూడా అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నిరుపేదలకు ఈరోజు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కూడా మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, మా హౌసింగ్ మినిస్టర్ గారు కూడా పదే చెప్తా ఉన్నారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇండ్లు దక్కాలి. పార్టీ బేసిస్లో దయచేసి మీరు చూడకండి, మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అనేటువంటి మాట మాకు పైనుంచి మాకు ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు నేను రైతు రుణమాఫీ గురించి అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ నాయకులు ధైర్యం ఉంటే వచ్చి బయట చెప్పండి, మీకు ఎంతమందికి రైతుకు రుణమాఫీ అయింది, ఎన్ని కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ అయింది. ధైర్యం ఉంటే కేటీఆర్ని అడుగుతా ఉన్నా, మీరే లిస్టు బయట పెట్టండి. అదేవిధంగా రైతు బంధు ఎంతమందికి పడ్డది మీరే లిస్టు బయట పెట్టండి. మేము ఎక్కడా కూడా ఆంక్షలు విధించలేదు, రైతు బంధు టీఆర్ఎస్ వాళ్ళకు పడొద్దు అని చెప్పేసి, రైతు రుణమాఫీ టీఆర్ఎస్ వాళ్ళకు కావద్దు అని చెప్పి. కాబట్టి మేము చేస్తున్న పరిపాలన ప్రజలకు అందరికీ కూడా అందుతున్న సమయంలో ప్రజల్లో ఈరోజు మేము సన్నబియ్యం అనేది కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసాం. ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలకి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినప్పుడు మటన్ పెడుతున్నాం, చికెన్ పెడుతున్నాం, వాళ్ళతో పాటు వెళ్ళి మేము భోజనం కూడా చేస్తున్న సందర్భంలో పిల్లల తల్లులు చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా మేము స్కూళ్ళు తెరవడమే ఫస్ట్ రోజే పుస్తకాలు ఇచ్చినాం, ఫస్ట్ రోజే వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చినాం. స్కూల్స్లో రాకముందే స్కూల్స్ రిపేర్స్ చేపించి పెట్టినాం, టాయిలెట్స్ చేపించి పెట్టినాం. అదేవిధంగా మహిళలను ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ విధంగా మహిళలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము జాబ్ మేళాలు పెట్టి యువకులకు జాబ్స్ ఇప్పిస్తూ ఉన్నాం. యువ వికాసం పెట్టి ఈరోజు వాళ్లకు 60,000 మందికి దాదాపుగా యువ వికాసం కింద మేము లోన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళను చెయ్యండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నామా? ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పటికీ కూడా మన సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయిన వాళ్ళు. సీఎం కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతితో దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ముఖారా ఖే గ్రామము నేడు కాంగ్రెస్ పాలనలో అష్ట కష్టాలు పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామాలకు నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కేసీఆర్ పాలనలో నెలనెలా గ్రామాలకు నిధులు వచ్చేవని, నేడు కాంగ్రెస్ పాలనలో నిధులు లేక గ్రామాలు చెత్తకుప్పలయ్యాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాడు దేశానికి ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా 5 జాతీయ అవార్డులు తీసుకున్న ముఖారా కే సర్పంచ్ గాడ్గే మీనాక్షి నేడు కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీలో కూలీ పనులకు వెళ్తుంది అంటే కాంగ్రెస్ పాలనలో గ్రామంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గంజాయిని తమ ఇంట్లో పెట్టుకోవటానికి నిరాకరించినందుకు అజ్జు అనే వ్యక్తి ఓ యువకుడిపై దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచాడు. అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సులేమాన్ నగర్ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్థానికంగా యువత గంజాయి మత్తులో పడి చెడు మార్గంలో పయనిస్తున్నారని, వారిని ఈ వ్యసనం నుండి కాపాడాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఈ దాడిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। भाई ये वजह मानने की अज्जू बोल के है, उन्हें मारा। इससे पहले मेरे को एक रमजान में गांजा लाके मेरे घर पे रखाया था, पन्नी लाके रखाया था। पन्नी में तो मेरे को नहीं मालूम था। एक 2-4 दिन के बाद घर में बोटी तो हमारे वाइफ बोले इसमें से बो आ रही, देखो क्या है बोलते। फिर मैं लेके जाके उसको दे दिया तो वो दुश्मनी रखे मेरे ऊपर, उन्हें अटैक करा। आज मेरी उसकी बात नहीं थी। इन्हें बिलाल और इमरान बोल के इन तीनों का हाथ साबित ने अज्जू बुला के मेरे को मारा घर के पास। नहीं, सुलेमान नगर अम्मे पहाड़ी में रहता था। इन्हें तिरमन मईद के पीछे बैक साइड में रहता है। अत्तापुर पीएस रखता था बच्चों। इससे पहले भी उन्हें एक 2-4 महीने पहले भी उन्हें केस कराया हुआ था। इसके ऊपर पुलिस एक्शन लेना है। उन्होंने तीनों थे केस में। अब जो केस में तीनों थे घर पे आके लेडीज के ऊपर अटैक करे थे लोग। अज्जू है मेन, उसके बाद इमरान है, उसके बाद बिलाल है। ये तीनों है साबित लोग। नहीं बिलाल, ये इमरान बोल रहे हैं। హైదరాబాద్ లంగర్ హౌజ్ ప్రీమియా అకాడమీ సిబిఎస్ఈ 10-12 తరగతుల పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సింధూరి రెడ్డి తెలిపారు. తమ స్కూల్లో చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. విద్యార్థులకు మార్కులు రావడం కోసం ఎలాంటి ఒత్తిడి వారిపై పెట్టమని ఆమె తెలిపారు. 10వ తరగతిలో 80% మార్కులు సాధించిన విద్యార్థులు ఈ నెల 17, 24, 31 తేదీలలో విద్యార్థుల కోసం స్కాలర్షిప్ టెస్టు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 100% స్కాలర్షిప్ అందియనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ సింధూరి రెడ్డి తెలిపారు. A very warm welcome to all of you. We are very happy and on a landmark year where we celebrate 5 years of the Premier Academy. Although we started during the COVID, although we started small, we're still a small school, but I think we've achieved, and that's the happiness quotient right now for us, because we believe that the achievements are also happy moments for us, and we celebrate that. And she's been the guiding force, the mentor for all our academic team, our students, and also the parents who have been, with us throughout. Thank you, Sunita ma'am, for all that you do, and congratulations to you, founder and director. And she's been a very humble, gracious person who does a lot in the background, and to be where we are celebrating our success. Ganesh, who joined us this year, has been giving all the support in terms of the administrative. Congratulations.
Thank you. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల గడుస్తున్న కాంటాలు పెట్టకపోవడంతో తడిసిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతులు కాంటాలు పెట్టే తర్వాత కూడా ప్రభుత్వం లారీల ద్వారా తరలించకపోవడంతో ఆ భారం కూడా రైతులపైనే వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. తమ గోడు పట్టించుకునేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు కల్పించి సకాలంలో ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇరవై తారీఖు వడ్లు తెచ్చామండి ఐకేపీకి. అవి ఆరబెట్టడానికి 5-6 రోజులు వారం రోజులు పట్టింది. ఆరబెట్టినాం, మ్యాచర్ వచ్చింది, కాంటాలు వేసుకున్నారు కానీ కాంటాలు చేసిన బస్తాలు లారీకి ఎక్కేయడానికి వారం రోజులు అయిందండి. అకాల వర్షం వల్ల ఈ బస్తాలు మొత్తం తడిసిపోయినాయి. సగం కింది వరకు సగం తడిసినాయి. గిత్త తడిసినా గిన వేసుకోకుండా సగం ఇక్కడ పారదెంగిపోయారు. కొంచెం మంచి బస్తాలు వేసుకోపోయారు. మళ్ళీ ఈ బస్తాలు మళ్ళీ ఆరబెట్టాలంటున్నారు. మళ్ళీ ఈ ఎక్స్ట్రా ఖర్చులు మళ్ళీ కాంటా వేపియాలి, మళ్ళీ ఖర్చులు పెట్టిస్తున్నారు మాకు పై అధికారులు. అసలు పట్టించుకోవడమే లేదండి. చాలా లారీలు వస్తాయి, లారీలు తెప్పట్లేదు, రావట్లేదు. చాలా రైతులు సమస్యలు ఇదేనండి. పట్టించుకోవడం అసలు లేదు. ఇప్పుడు కాంటా అయిన బస్తాలు అట్నే ఉండిపోతున్నాయి. మళ్ళీ మ్యాచర్ వచ్చిన సరుకు కింద అట్నే ఉండిపోతుంది. ప్యాడీ బాగా వచ్చిందని ఇప్పుడు ఈ నర్సపేట మండలం కింద 5-6 ఊర్లు తండాలు అన్ని కలిసి ఒకటే కాడ పెట్టేసరికి కాంటాలు కావట్లేవు, రైతు ధాన్యం ప్యాడీకి పోవట్లేదు. ఇక్కడ చూస్తే అంత గందరగోళంగా ఉన్నదండి. ఇది సపరేట్ చేస్తే బాగుండు, కానీ కాంటా చేసేటోళ్ళు గిన అమానోళ్ళు గిన ముందుకు రావట్లేదు, వాళ్ళు చేయట్లేరు. వేరే వాళ్ళను పిలిపించుకుందామన్నా గిన పై అధికారులు అంటారు కదా తెప్పించుకొని అంటారు. ఈడికి రాగానే వేరే వాళ్ళు కాంటా చేద్దానికి వస్తే మాత్రం మేము పెట్టుకుంటాం, మేము చేస్తాం, మా మండలం మేము చేస్తామని వాళ్ళ అదరదీం కూడా అండి. ఇది అట్లా కాంటా కొంచెం లేట్ చేయడం వల్ల బస్తాలు ఇట్లా ఉండిపోయి తడిసిపోయినాయండి. లారీలు రావట్లేవు. మళ్ళీ ఇప్పుడు కాంటా లోడుకి పోయే బస్తాలు మళ్ళీ తడిసినాయి. మళ్ళీ వాటిని మళ్ళీ ఆరబోసి మళ్ళీ కాంటాకు పైసలు డబల్ ఖర్చులు ఇవ్వాలని చెప్తున్నారండి పై అధికారులు. మేము మా గోస ఎవరు పట్టించుకోవడం లేదండి. దయచేసి నాకు ఒక ఆడదానికి న్యాయం చేయాలి. నేను 6 నెలలు కష్టపడి పండించిన, నీళ్ళు లేకుంటే మన
చేతుల నుంచి పోసుకుపోయి బిందెల పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం బాయిలో నీళ్ళు లేకుంటే చెర్ల నీళ్ళు లేకుంటే దానికి ఐకేబుల వచ్చి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి నాకు అవస్థ పెడతారు వీళ్ళు ఐకేబోళ్ళు ఏం చేస్తారో మీరు నాకు న్యాయం కావాలి. కన్నతల్లిని సాకకుండా కుమారులు బజారులో వదిలేసిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామగిరి లింగమ్మ అనే వృద్ధ మహిళకు 2 కుమారులున్నారు. కుమారులు తన తల్లిని వాటాలు వేసుకొని పోషించుకునేలా పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానించుకున్నారు. గత కొద్ది రోజులుగా కుమారులు తన బాగోగులు చూడకపోవడంతో పాటు కుమారుల ఇంటికి వెళ్లిన తల్లిని ఊరు బయట వదిలేసి వెళ్లడంతో వృద్ధురాలు బజారులో కన్నీటి పర్యంతమైన తీరు అందరినీ కలిచివేసింది. వృద్ధాప్యంలో ఉన్న తనకు బుక్కెడు బువ్వ పెట్టేలా చూడాలని వృద్ధురాలు కోరుతోంది. అడుగుతారు ఎంతమంది రైసుంటారా పెద్దమ్మని ఇంత చా చేసి పోచి నీ వంగడుకోమని నీళ్ళు పోచి వచ్చిండు ఇంటికి పోయిండ్రు మళ్ళా వచ్చి ఇల్లు కాల్ చేసినాక దీన్ని అరగంట అంత జాగ తీసుకొని టిఫిన్లో పువ్వు పెట్టింది పంపింది. దాంట్లో 2 మెతుకులు కూడా తినట్లేదు 6 రోజులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బస్టాండ్ ఎదురుగా ఉన్న సామ్రాట్ లాడ్జ్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి కరెంటు షాకుతో సోమిడి వంశీ అనే యువకుడు మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామ నివాసిగా గుర్తించారు. లోపలికి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహదపడతాయి. విద్యా సంస్థలు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికారులు ప్రోటోకాల్ పాటించడం నేర్చుకోవాలన్న మెదక్ ఎంపీ. దిశ కమిటీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన రఘునందన్ రావు. వరంగల్లో తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమన్న దేవాదాయ శాఖ మంత్రి. కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తుందన్న కొండా సురేఖ. నాడు పల్లె ప్రగతితో దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ముఖారాఖే గ్రామము. నేడు ఉపాధి కోసం కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్ గాడ్గే మీనాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.